హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం సులభంగా దొరికితే మన విలువను అందరూ మర్చిపోతారు. అది ఎలా అనేది తెలుసుకుందాం. కొన్నిసార్లు మనం చాలా మంచి వాళ్ళగా ఉంటాం. చాలా అవైలబుల్గా, ఫ్రీగా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాం. ఎవరేం అడిగినా అవును అంటాము. కానీ నిజం ఏమిటి అంటే అందుబాటులో ఉన్నదాన్ని ఎవ్వరూ గౌరవించరు. ఈ వీడియోలో మనం ఎందుకు టూ ఫ్రెండ్లీగా ఉండకూడదో, ఎలా బౌండరీస్ పెట్టుకోవాలో, ఎందుకు వాల్యూ ప్రొటెక్ట్ చేసుకోవాలో అనేది తెలుసుకుందాం. మనకి ఏది అయితే దొరకదో, రేర్గా ఉంటుందో దానికి మాత్రమే మనం వాల్యూ ఇస్తాం. జీవితంలో ఒక సింపుల్ రూల్ ఉంది. సులభంగా దొరికేదాన్ని మనిషి లైట్ వెయిట్గా తీసుకుంటాడు. మీరు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటే, ఎప్పుడూ ఎస్ చెబితే, ఎప్పుడూ రెడీగా ఉంటే మీరంటే వాల్యూ తగ్గిపోతుంది. రేర్ థింగ్స్కు వాల్యూ ఎక్కువ. పీపుల్ కూడా అంతే. అందరితో ఫ్రెండ్లీగా ఉండడం మన వీక్నెస్సా? నైస్గా ఉండడం తప్పు కాదు, కానీ టూ నైస్గా ఉండడం ప్రాబ్లం. ఎందుకంటే అందరూ అనుకుంటారు, ఇతను ఎప్పుడూ ఫ్రీగా, ఎప్పుడూ ఎస్ అంటూ ఉంటాడు, అందరికీ లభిస్తాడు. ఫ్రెండ్లీ కన్నా ఫూలిష్గా కనిపించకూడదు. స్టాప్ గివింగ్ యువర్ టైం టు ఎవ్రీవన్. నీ టైం, నీ ఎనర్జీ ఎవరికి అంత సులభంగా ఇవ్వకండి. టైం అన్నది మన జీవితంలో అత్యంత విలువైన వస్తువు. మీ టైంకి వాల్యూ పెట్టినప్పుడు మాత్రమే ఇతరులు కూడా వాల్యూ పెడతారు. ఎవరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. జస్ట్ రెడ్యూస్ అన్నెసెసరీ అవైలబిలిటీ. నెక్స్ట్, సెట్ బౌండరీస్, పీపుల్ విల్ అడ్జస్ట్. ప్రతి హెల్దీ రిలేషన్షిప్లో బౌండరీస్ అవసరం. నో చెప్పడం నేర్చుకోండి, మొదలు పెట్టండి. మనం బౌండరీస్ పెట్టినప్పుడు కొంతమంది మనకి దూరం అవుతారు, నిజం. కానీ మనం విలువ తెలిసిన వాళ్ళు మన దగ్గర మాత్రమే ఉంటారు. నెక్స్ట్ వన్, అందరి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయబాకండి. ఎవరికన్నా సమస్య అయితే నువ్వే హెల్ప్ చేయాలి అనుకోవడం అవసరం లేదు. వాళ్ళ సమస్య వాళ్ళే హ్యాండిల్ చేయగలరు. మీరు హీరో అవ్వడానికి కాదు, మీ విలువ నిలబెట్టుకోవడానికి బతకండి. నెక్స్ట్ వన్, సెల్ఫ్ రెస్పెక్ట్ అట్రాక్ట్స్ రెస్పెక్ట్. ముందు మీకు మీరు గౌరవించాలి. మీకు వాల్యూ ఇవ్వాలి. లేకపోతే ఇతరులు ఎందుకు వాల్యూ ఇస్తారు? మీ ప్రెజెన్స్ రేర్ అవ్వాలి. మీ టైం ప్రీషియస్ అవ్వాలి. మీ ఎనర్జీ సెలెక్టివ్ అవ్వాలి. టూ ఫ్రెండ్లీ అవ్వడం వల్ల మీ విలువను కోల్పోవద్దు. అందరికీ ఎప్పుడూ అవైలబిలిటీలో ఉండడం కొంచెం తగ్గించండి. అందరికీ అన్నిటికీ అవును అని చెప్పడం కూడా తగ్గించండి. రెస్పెక్ట్ ఇవ్వడం కూడా నేర్చుకోండి. రెస్పెక్ట్ తీసుకోవడం కూడా నేర్చుకోండి. మీ వాల్యూ మీరు క్రియేట్ చేస్తారు. మీ బౌండరీస్ మీరు ఫిక్స్ చేస్తారు. మీ రెస్పెక్ట్ మీరు ఎర్న్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ ఇట్ తెలుగు ఛానల్.